సార్ తెలంగాణ పోరాటంలో పెద్ద దిక్కై మా ఎన్కుండి నడిపించింది మీరే కాబట్టి మీరు గొప్పలు సారు. వెనకలుండి మేము నడిపించినాం కానీ ముంగటుండి నడిచింది మీరే కాబట్టి మీరే పెద్దలు. లేలే సార్, మీరు మా అందరికీ గౌరవనీయులు, పూజ్యులు. లేదు లేదు, పెద్ద మనిషినే కానీ ముసలైనను కాదు, మీరు చాలా తెలివైన వారు. లేలే సార్, మీరే పెద్ద తోపులు. మీ పక్కన నిలుచుంటే చాలు సార్, మేము కూడా తోపులమైనట్టే ఫీల్ అవుతాం సారు. లేదు లేదు, మీ తోపుదనం గురించి మీకు తెలుస్తలేదు. ఏంది ఇదంతా ఎవరు మునుగ చెట్టు ఎక్కిస్తున్నారో అర్థం కాకుంటున్నది కదా. ఒకవేళ అర్థం కాకపోతే అడుగు ముందుకు వేయం, 6 నెలలు ఆగుతాం. కానీ తెలంగాణ విషయంలో, తెలంగాణ భవిష్యత్తు విషయంలో తప్పు మాత్రం తల పోయినా సరే చేయమని చెప్పారు. ఇన్నర్ కదా సీఎం సార్ ఏమన్నాడు? తప్పు చేయరట, చేసే అధికారం సర్కార్కు లేదట. అంటే ఏం చేసినా మన మంచి కోరే చేస్తున్నారు, ముందు ముందు కూడా చేస్తారన్నట్టు. మంచి వైపే అడుగు వేస్తాం తప్ప ప్రాణం పోయినా సరే తప్పు వైపు అడుగు వేయం. ఎవరో ఏదో అన్నారని విమర్శించారని ఆదుర్దాలు కూడా పని చెయ్యం. ఏ పని చేసినా 1కి 4 మాటల ఆలోచన చేస్తారట, కానీ తెలంగాణకు అన్యాయం జరగనీయరట. అయిన దానికి కాని దానికి ప్రతిపక్షాలు బట్టగాల్చి మీదేసినా తీసి పక్కకేస్తారట, కానీ జిద్దుకు పోవని చెప్తున్నాడు సీఎం సారు. మనుషులం పర్మనెంట్ కాదు, పదవులు పర్మనెంట్ కాదు. కరెక్టే చెప్పిండ్రు సారు. అవుగాని పక్కపోటి పెద్దలు జానారెడ్డి గారు ఉన్నారు, ఆయన గురించి మాట్లాడకుంటే ఎట్లా సారు? జానారెడ్డి గారు కూడా ధన్యజీవి. ఆయన ప్రత్యక్షంగా కొట్లాడినా పరోక్షంగా కొట్లాడినా మొత్తం మా తెలంగాణ అవుడు మాత్రం చూసిండు ఆయన. అట్లా ఆయన ధన్యజీవే, పరోక్షంగా కొట్లాడిన నేను కూడా ధన్యజీవే. అరే మీరు పరోక్షంగా కొట్లాడుడేంది సారు? ఇట్లా చెప్పుకున్నాడు ఎవ్వరు మెచ్చరు సారు. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యక్ష పోరాటం చేసిన పరోక్ష పోరాటం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. బరాబర్ చెప్పినావు సారు. ఇంకా అర్జునుడు రథం తోలుతున్నా కూడా ఆ వెనకాల ఉన్నటువంటి అనేక మంది కమాండర్స్ లేకుండా మహాభారతం సక్సెస్ కాలేదనే విషయాన్ని మీరందరూ గమనించండి అంటున్నా. ముఖ్యమంత్రి గారిని గమనించమంటలేను, మీరందరూ గమనించండి. తెలంగాణ భారతంలో కేసీఆర్ సార్ అర్జునుడు అయితే కాంగ్రెస్ వాళ్ళు సిపాయిలు అని చెప్తున్నాడు పెద్దలు జానారెడ్డి గారు. కానీ ఈ ఇద్దరు లీడర్లు ఒకతానికి చేరిండ్రంటే అదే పెద్ద భారతం కదా మనకు.